అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయ నవల 28వ భాగానికి చదువుతూ ఉన్నాను. చాలామంది వింటున్నారండి. మెనీ థ్యాంక్స్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వినండి. విన్నవాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. ఇదంతా ముందే చెప్పాను కదా, ఒక ఇంకుతోటి అక్షరాలన్నీ చెరిగిపోయి ఎప్పటిదో పాత దస్తూరి కలిపిగొట్టు రాత చదువుతున్నప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని సవరించుకుని నేను మీ దగ్గర చదువుతున్నాను, 1కి 10 సార్లు చదువుతూ. దయించి నా ప్రయత్నాన్ని కొంచెం అర్థం చేసుకుని మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. అందరికీ తెలిసిన విషయాలే కదా ఇవన్నీ. సరేనండి, కథలోనికి వెళ్ళిపోదాం. ఆ వేడుకలో అతిథులకి విందు భోజనం ఏర్పాటు చేయటంలో బిజీ అయిపోయారు మూర్తి, భానుమతి, సుచిత్ర, ధనుంజయులు. రాఘవేంద్ర భూపతి గారి ఫ్యామిలీ డాక్టర్ భార్గవమూర్తితో కలిసి ఆ రిసెప్షన్కి వచ్చినటువంటి సుదర్శనం కృష్ణ చైతన్యతో విష్ చేసి రాధికను పలకరించి ఆ హడావుడికి మీకు సంబంధం ఏమిటని ప్రశ్నించాడు అర్థం కానట్టుగా చూస్తూ. రాజేంద్ర ప్రసాద్ పక్కన పసిడి సీతలా కూర్చున్న స్వర్ణను వేలు పెట్టి చూపిస్తూ, ఆ పెళ్లి కూతురు నా చెల్లెలు స్వర్ణ, అతను బావగారు రాజేంద్ర ప్రసాద్ అని గర్వంగా పరిచయం చేశాడు కృష్ణ చైతన్య. అతను ఎప్పటికైనా రాధికను వదిలేస్తాడని, అతనికి ఇదివరకే పెళ్లి జరిగి భార్యా పిల్లలు ఉన్నారని విన్నటువంటి సుదర్శనం రాధిక కృష్ణ చైతన్య పక్కనే నిలబడి రాజా ఆనంద భూపతి చిన్న కోడలిగా పరిచయం అవుతూ ఉంటే భుజాలు ఎగరేసుకుంటూ వెళ్ళి రాఘవేంద్ర భూపతి గారికి కనిపించి తర్వాత భోజనం చేసి వస్తూ జంటగా నిలబడి వెళ్లే జంటలకు రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకెట్స్ ఇచ్చి పంపిస్తూ ఉన్న సుచిత్ర, ధనుంజయులను చూసి నొసలు ముడివేసి ధనుంజయని చూపించి ఎవరితను అన్నాడు కటువుగా చూస్తూ. ఏమాత్రమూ ఆలోచించకుండా ధైర్యాన్ని చేసేసి నా భర్త అంది ఖచ్చితమైన స్వరంతో నిర్భయంగా సుచిత్ర. ధనుంజయ్ కళ్ళు అపూర్వ కాంతితోటి ప్రకాశించాయి. భార్య సమాధానం విని గర్వంతో ఉప్పొంగింది అతని ఛాతి. సుచిత్ర భుజాన్ని మృదువుగా నొక్కి తన హర్షాన్ని తెలియజేశాడు. చామనఛాయ రంగులో గుండని కాంతివంతమైన కనులతో అందం, ఆకర్షణలను మించినటువంటి సిరిగల ముఖపద్మంతో నిలువెత్తున టీవీగా హుందాగా ఉన్న పర్సనాలిటీతో దిగివచ్చిన పెద్ద ఆఫీసర్ గెటప్లో ఉన్నాడు ధనుంజయ్. భర్త, మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? తీక్షణంగా చూస్తూ అడిగాడు ఈసారి. చిన్నప్పుడే చేసుకున్నాను. ఇతనే ఆ రాధ తండ్రి అంది కామ్గా చూస్తూ. పక్కలో ఆటం బాంబేదో పగిలినట్టుగా ఎగిరిపడ్డాడు సుదర్శనం. కృష్ణ, ఒకసారి ఇలా వచ్చి మిస్టర్ సుదర్శనానికి వచ్చినటువంటి సందేహాన్ని తీర్చి వెళతావా? హుందాగానే అల్లుని పిలిచాడు ధనుంజయ్. దూరం నుంచి ఇదంతా గమనిస్తూనే ఉన్న రాధాకృష్ణలు తమ ప్లేస్లో ప్రమీల, ప్రతాపులను నియమించి వచ్చి సుదర్శనాన్ని కలుసుకుని కృష్ణ అతన్ని దూరంగా తీసుకుని వెళ్ళి క్లుప్తంగా గతమంతా వివరించి పంపించేశాడు సుచిత్రకు శ్రమను తప్పిస్తూ. సుచిత్ర, ధనుంజయ్, రాధ కూడా అదంతా చూస్తూ నిశ్చింతగా నిట్టూర్చారు. అక్కడి కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాక 10 రోజుల్లో పసుపు కుంకుమలతో భర్త వెంట పంపిస్తానని స్వర్ణను, రాజేంద్ర ప్రసాద్ని తీసుకుని తన ఫ్యామిలీతో శ్రీనివాస వెంట కృష్ణాపురం తరలి వెళ్ళిపోయారు ఆనందభూపతి. ఆ తర్వాత ప్రమీల, ప్రసీదలను తీసుకుని వాళ్లకు డిగ్రీ పూర్తి అయ్యే వరకు హాస్టల్లోనే ఉంచి ఆ తర్వాత కాపురానికి తీసుకుని వెళతామని, అంతవరకు వారానికి ఓ రోజు ఆదివారాలు కలిసి ఎంజాయ్ చేస్తామని చెప్పి ప్రతాప్, త్రిలోకులు వెళ్ళిపోయారు. భానుమతి, మూర్తిలకు రాఘవేంద్ర భూపతిని అప్పగించి సుచిత్ర, ధనుంజయులతోటి బయలుదేరారు రాధిక, కృష్ణ చైతన్యలు గుర్రపు కోచులో. రాధికను తీసుకుని కృష్ణ చైతన్య కృష్ణాపురానికి చేరుకున్నాడు. తల్లి తండ్రులతోటి తన తోట బంగ్లాలోనికి వెళ్ళిపోయాడు ధనుంజయ్. కృష్ణ చైతన్య హితోపదేశంతో సుదర్శనంతో విడిపోయి పూర్తిగా ధనుంజయ్ భార్యగా వస్తానని హైదరాబాదులో తన ఇంటికి తన కారులో వెళ్ళిపోయింది సుచిత్ర. ఎందుకొచ్చావు నా ఇంటికి? ఆవేశంతో అరిచాడు సుదర్శనం. సుచిత్ర కాపురానికి కనుక రాకపోతే మరో పెళ్లి చేసుకుంటానని, తన డబ్బు, ఆస్తి తన తమ్ముడి కొడుక్కి దత్తత చేసుకుని ఇచ్చేస్తానని బెదిరించినటువంటి సుదర్శనం నిజంగానే ఆ పరిస్థితి వస్తుందని ఊహించలేకపోయాడు. నీ ఇల్ల? ఇది నా ఇల్లు. ఇంతకాలం నా ఇంట్లో ఇల్లరికం నువ్వున్నావు. నిజానికి నీదంటూ నీ దగ్గర శరీరం తప్ప ఏమీ లేదు. డైవర్స్ వచ్చాక ఈ ఇంటిని అమ్మేసి కృష్ణాపురంలో మా క్వార్టర్స్కి వెళ్ళిపోతాను.
నిదానంగా అనేసి దడేలున తలుపు వేసేసుకుంది సుచిత్రను తనేమీ చేయలేడని, ఆవిడకు కృష్ణ చైతన్య అండదండలు పుష్కలంగా ఉన్నాయని తెలిసేసరికి సగం చచ్చిపోయిన సుదర్శనం రాత్రి 10ంటికి కారులో దర్జాగా దిగి వచ్చినటువంటి ధనుంజయ్కి తలుపు తీసి అవాక్కైపోయాడు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నా భార్య నా ఇంటికి వచ్చేంత వరకు నీకు నాకు ఈ అవస్థ తప్పేలా కనిపించట్లేదు అంటూ చిరునవ్వుతోనే ఓ నొచ్చుకోలు ప్రదర్శించి సుచిత్ర గది తలుపు తట్టాడు. కమిన్ అంటూ అతన్ని లోపలికి లాగి తలుపు మూసేసుకుంది సుచిత్ర. వరసకు 10 రాత్రులు ధనుంజయ్ కాలింగ్ బెల్ నొక్కటం, సుదర్శనం తలుపు తెరిచి చూస్తూ ఉండగా అతను సుచిత్ర గదిలోకి వెళ్ళి తలుపు మూసుకోవటం. ఆ తర్వాత పనివాళ్ల వల్ల సుచిత్రకి 4వ నెల వెళ్ళి 5వ నెల వచ్చిందని, గర్భవతి అయిందని తెలుసుకుని పెట్టా బేడా సర్దుకుని సుచిత్ర మీద ఆశల్ని వదిలేసుకుని మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు ఏడుపు ముఖంతో సుదర్శనం. భర్త పోయిన తన కూతురు అరుణనిచ్చి సుదర్శనానికి పెళ్లి చేశాడాయన. తనకి పిల్లలు పుట్టరని తెలుసు కనుక తమ్ముడి కొడుకును దత్తత చేసుకుని ₹1 కోటి ఆస్తిని అప్పగించాడు సుదర్శనం. తదనంతరం భార్యని గార్డియన్గా నియమించి అటు నుంచి సుచిత్ర, ఇటు నుంచి సుదర్శనం కూడా డ్రైవర్స్కి అప్లై చేసుకున్నారు మ్యూచువల్గా. సుదర్శనం వల్ల సంతానం కలగదు కనుక తను మరో పెళ్లిని చేసుకుని పిల్లల్ని కనాలని కోరుకుంటున్నానని చెప్పింది సుచిత్ర తల్లిదండ్రులు ఆమెకు చిన్నప్పుడే పెళ్లి అయిపోతే దాన్ని దాచి ఆమెను తనకిచ్చి పెళ్లి చేశారని, తనతో పెళ్లికి ముందే ఆమెకు కూతురు పుట్టిందని, ఇప్పుడు భర్తతోనే ఉంటూ తన ముందే అతనితోటి తిరిగి కడుపు తెచ్చుకుంది కనుక ఆ అక్రమ సంతానం తనకి అవసరం లేదని, నీతి లేని భార్యని భరించలేని తనకు డైవర్స్ కావాలని సుదర్శనం పేర్కొన్నాడు నోటీస్లో. అతను మేనమావ కూతుర్ని పెళ్లి చేసుకుని తన తమ్ముడి కొడుకును దత్తత చేసుకుని తన ఆస్తిని అప్పగించి తన నుంచి విడిపోవటం వల్ల తను చిన్నప్పుడు తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా చేసుకున్నటువంటి ఆ భర్తనే భరించి అతని కోసమని షడండుడైనటువంటి ఈ సుదర్శనాన్ని వదిలేసుకున్నానని సుచిత్ర పేర్కొంది నోటీసులో. స్వర్ణను రాజేంద్రని తీసుకుని వచ్చి జ్ఞానాంబికాదేవి దర్శనాన్ని చేయించారు ఆనందభూపతి. రాధాకృష్ణలు కూడా వెళ్లారు. కుతూహలంగా ఆవిడ ఏ విధంగా ట్రీట్ చేస్తుందో ఆ జంటను చూడాలి అని దైవానికి, తల్లికి, భర్తతో పాటుగా ప్రణమిల్లింది స్వర్ణ. అప్పటికే ఆమెకు చాలా అనుమానాలు వచ్చేసాయి. మొదట తను రాజేంద్ర వచ్చి నమస్కరించినప్పుడు కనీసం కళ్ళు తెరిచి చూడనటువంటి కన్నతల్లి ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తుందో అనే కలవరంతో నిండిపోయింది ఆమె మానసమంతా. అదే సంఘటన అందరికీ కుతూ రావటం వల్ల ఉద్విగ్నభరితమైనటువంటి హృదయాలతోటి ఆటుతగా చూడసాగారు జ్ఞానాంబికాదేవి వైపు. అందరి భయ సందేహాలను తీర్చేస్తూ ఉన్నట్టుగా తన పాదాలకు నమస్కరిస్తున్న స్వర్ణ రాజేంద్రల తలలు నిమిరి ఆశీర్వదిస్తూ స్వర్ణకు గులాబీ పువ్వును, రాజేంద్ర చేతికి సూతఫలాన్ని ఇచ్చిందామె. ఇద్దరికీ కుంకుమ నూట బొట్టును పెట్టి నవ్వుతూ అందరి మనస్సులు స్థిమితపడి శాంతి శ్వాసలు తీసుకున్నారు. జరగబోయేది ఆవిడకు ముందుగా తెలుసు కాబట్టే ఆ నకిలీ రాజన్నను కళ్ళెత్తి కూడా చూడలేదామె. ఆ పెళ్లి వల్ల స్వర్ణ సుఖపడదని, దుఃఖపడుతుందని తెలుసు కనుకనే ఏ సంగతి చెప్పక మౌనం వహించింది. ఇప్పుడు గతం పీడకలగా భావించి ఈ రాజేంద్రతోటి దాంపత్య సౌఖ్యాన్ని పొంది సంతానవతివి కమ్మన్నట్టుగా ఆడపిల్లను మగపిల్లవాడిని అనుగ్రహించినట్టుగా ఇద్దరికీ ఫలపుష్పాలను ఇచ్చి కూతురి కనులను తుడిచి భుజాన్ని తట్టి చిరునవ్వుతోనే 1000 ఓదార్పులను ప్రసాదించి మరలా ధ్యానంలోకి వెళ్ళిపోతున్నట్టుగా కన్నులు మూసుకుని సమాధిలోనికి వెళ్ళిపోయింది ఆవిడ. గుండెల మీద నుంచి పెద్ద బరువేదో దింపుకున్నట్టుగా ఆనందభూపతి తేలికపడిన హృదయంతో ఆ జంటలను తీసుకుని వచ్చేశారు. కృష్ణ చైతన్య 10 రోజులు తన పనులన్నీ పక్కన పెట్టుకుని స్వర్ణ రాజేంద్రలతోటి స్నేహంగా ఆత్మీయంగా గడిపాడు. సుందరమైనటువంటి ప్రదేశాలకు పద్మాంబిక, విజ్జీలతో పాటు ఆ జంటను కూడా తిప్పి చూపించి మరిచిలిపోలేనటువంటి మైత్రీ బంధాన్ని రాజేంద్రతోటి పతిష్టాన్ని చేసుకున్నాడు. ఆనందభూపతి రాజేంద్రతోటి స్వర్ణను, శ్రీనివాస్తో పూర్ణను పంపించడానికి రాధను తన మందిరంలో తనకు సహాయంగా అట్టిపెట్టుకుని ఆమెతో సంప్రదించి మరి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే చూసి కనకాంబిక సహించలేక అగ్నిపర్వతంలాగా దహించుకుపోవడం మొదలుపెట్టింది. ఇదేమీ తెలియని ఆనందభూపతి రాధికను కన్న కూతురు కంటే ఎక్కువగా ప్రేమిస్తూ దేవతామూర్తిలాగా ఆరాధిస్తున్నారు. ఆమె లేకపోతే స్వర్ణ బతుకు ఏమైపోయేదో తలుచుకోవటానికే భయం వేస్తోంది ఆయనకి. ఆమెలోని సంస్కారం, మానవత్వం, విశిష్ట వ్యక్తిత్వం ఆయనకు బాగానే అర్థమయ్యాయి. ఆ జాతి వజ్రం తన చిన్న కోడలిగా రావటం అనేది ఆయన నిజంగా తన అదృష్టంగా భావిస్తున్నారు. ఆయన
మనస్సులో ఏదీ దాచుకోలేనటువంటి ఆ ఆనందాన్ని కృష్ణ చైతన్యతోటి పంచుకునేవారు. నువ్వు ఆ పిల్లని నీ సుఖ సంతోషాల కోసం వలచి తీసుకుని వచ్చి నాకు మరువలేనటువంటి మహోపకారాన్ని చేసావురా తండ్రి. ఆ మూర్తిలోని మాతృమమతలో నేను పునీతుడిని అయిపోతున్నాను అని అంటూ ఉంటే విన్న కనకాంబికకు వంటికి కారం రాసుకున్నట్టుగా మంటిపోతూ ఉండేది. కృష్ణ చైతన్య రాధికను అపురూపంగా చూసుకుని చిరునవ్వు ప్రజెంట్ చేసేవాడు. పద్మాంబికకు ఈర్ష్య అసూయలతోటి గుండెలు భగ్గుమనేవి. నునుసిగ్గు దోబూచులాడే కందిన వదనంతో పని కల్పించుకుని అక్కడి నుంచి జారుకునేది రాధిక. ఇప్పుడు తెల్లవారి లేస్తే చాలు మామగారు ఎప్పుడు పిలుస్తారోనని అటెన్షన్గా ఉంటుందామె. ధనుంజయ్ తోట బంగ్లాలో వద్దంటే 2 నెలలు ఒకే చోట ఉండి తాత మనవలను ప్రాణాపాయ పరిస్థితి నుంచి రక్షించి స్వస్థలానికి పంపించడానికి ఒకే మాటగా తాపత్రయపడిన ఆ మామా కోడళ్ళు మానసికంగా దగ్గర కావటంలో ఆశ్చర్యం ఏముంటుంది? చూసే కళ్ళల్లో తేడాలు పవిత్రమైనటువంటి ఆ ఇద్దరి మస్తిష్కాలకు అర్థం కాలేదు. ఆమెలో కన్నతల్లి ఆత్మీయతను ఆనందభూపతి చవి చూస్తే ఆయనలో పితృమమతను రాధిక పొందింది. అదేవిధంగా రాధికలోని అపురూపమైన కరుణా వాత్సల్యాలను రాఘవేంద్ర భూపతి మనసారా గ్రోలి ఆ పసిపిల్లలోని అసాధారణమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలకు శిరస్సును ఉంచి అంజలిని ఘటించారు. ఇక రాజేంద్ర ప్రసాద్ తన హృదయంలో దేవతామూర్తి వలె ప్రతిష్ఠించి పూజిస్తున్నాడు. ఈ ఆనందం, ఈ సౌఖ్యం, సంతోషం, సుఖవంతమైనటువంటి మనుగడ ఆమె తనకు పెట్టిన భిక్షగా భావించి కృతజ్ఞతతోటి కళ్ళతోనే ఆరాధనా పుష్పాలను ఆమె పాదాలకు సమర్పిస్తూ ఉంటాడు. శ్రీనివాస్ ద్వారా మొత్తం అంతా జరిగిన సంగతులన్నీ తెలుసుకున్న పూర్ణ రాధిక కనిపించినప్పుడు దిగ్భ్రమగా చూస్తోంది. ఈ మధ్యన నిజమా అన్నట్టుగా. అది వరలో ఆమెకు చాలా తేలిక భావంతో చూసినందుకు, అకారణ ద్వేషాన్ని చూపించినందుకు, ఆమె ఔన్నత్యాన్ని గుర్తించలేక గుడ్డిగా ప్రవర్తించినందుకు ఇప్పుడు ఆమె తెగ సిగ్గుపడుతోంది. స్వర్ణలో అనేక రకాల అనుమానాలు చెలరేగుతున్నాయి. ఆమె రాధ గురించి అర్థం చేసుకునే స్థితిలో అయితే లేదు. గతంలోని రాజేంద్ర ప్రసాద్తో గడిపిన 3 మాసాల జీవితానికి ఇప్పుడు ఈ రాజేంద్రతో గడుపుతున్న ఈ జీవితానికి సహస్రాంశం తేడా కనిపిస్తూ ఉంది. రాధిక ఎక్కడ కనిపిస్తుందా అని ఆమె మందిరం వైపు బైనాక్యులర్స్ తోటి చూడటం, ఆమె కనిపించగానే తినేసేలా ఆకలిగా అంగాంగ సౌందర్యాన్ని కళ్ళతోనే తడిమి తడిమి గ్రోలుతూ రాత్రిలు నిద్రలో చండాలంగా కలవరిస్తూ కేవలం ఆడదాని అవసరం మాత్రమే తనతో పక్క మీద పొల్లి తీర్చుకుంటూ తన సుఖ సంతోషాలతో కానీ, శారీరకమైనటువంటి శృంగార భావాలతో కానీ, అనుభూతులతో కానీ, తన మానసికమైనటువంటి ఆశ ఆలోచనలతో కానీ సంబంధం లేనంత బిజీగా లైఫ్ అనేది కేవలం తన ఒక్కడి సుఖ సంతోషాలకు మాత్రమే అన్నంత ఆలుగా జురుకుని ఆ నైజం, ఆ కకృత్తి, ఆ కృత్రిమమైనటువంటి నవ్వు, కపట ప్రేమ, తన కింద ఘోరంగా నలిగిపోయే అబలకు కూడా మనసు, మమత, కోరిక, సుఖము, దుఃఖము, కన్నీళ్లు, సంతోషం కలిగే ప్రాణం ఉన్నటువంటి మనిషే కానీ కేవలం మంచానికి పరిమితమయ్యే ఒకానొక భోగ్య వస్తువు కాదు అనే స్పృహ కూడా లేనట్టుగా ఉండే ఆ మనిషికి తన కళ్ళల్లో తడిని చూస్తే ఏమైపోతుందో అని విలవిల్లాడిపోతూ తన బుంగమూతి పెడితే అలకవద్దని పసిపాపలా బుజ్జగించే మంచి మనసు, తన స్పర్శతో మధురాతి మధురమైనటువంటి హాయిని, సుఖానుభూతులను కలిగించి శారీరకంగా రెచ్చగొట్టి తను మనఃప్రాణాలకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ క్రీడించి ఆనంద పారవస్యంతో మునకలు వేయిస్తూ మనసుతో మనసుని, శరీరంతో శరీరాన్ని, స్పర్శతో సర్వస్వాన్ని జయించి దోచుకునే సుగుణాభిరాముడిగా మారిపోయినటువంటి ఈ రాజేంద్ర ప్రసాద్కి ఇంత తేడా ఎలా వస్తుంది? ఇద్దరూ ఒకరేనని అన్న, రాధ, తండ్రి కూడా చెప్పారు. కానీ తన మనస్సు ఏమాత్రమూ అంగీకరించడం లేదు. ఇద్దరూ ఒకరే అయితే ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. కానీ తేడా ఎలా వస్తుంది? అది ఇంత తేడా ఎలా కనిపిస్తోంది అనే ప్రశ్నలకు ఆ రోజు జవాబు దొరికినట్టుగా అయింది. రాజేంద్ర ప్రసాద్ కనిపించక నిద్రలేచి బాల్కనీలోకి వచ్చి చూస్తున్న స్వర్ణ కళ్ళు ఆనంద భూపతి మందిరం దగ్గర ఆగిపోయాయి. అక్కడ రాధ, కృష్ణ, పూర్ణ, శ్రీనివాస్, ఆనంద భూపతి, రాజేంద్రలు కూర్చునున్నారు. టైము 5 కావస్తోంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు కానీ తను లేకుండా అంతా వాళ్లే మాట్లాడుకుంటున్నారు. తను వినకూడదా ఏమిటి? ఆ అనుమానం రాగానే కిందకు దిగి
ఆనందభూపతి మందిరం ముందు ఉన్నటువంటి లాన్లోనికి వెళ్ళి చెట్ల వెనకాల చాటు చేసుకుని వాళ్ల మాటలు వినిపించేంత చేరువగా వెళ్ళి నిలబడింది. స్వర్ణ రాజేంద్ర ప్రసాద్ కంఠం వినిపిస్తూ ఉండగా, విద్యాభ్యాసం అంతా అమెరికాలో ముగించి ఇండియాకు వచ్చాను తాతగారి దగ్గరికి. నాకు దారిలో అంటే విమానం దిగుతూ ఉండగానే ఈ రాహుల్ కలిశాడు. మీరు రాఘవేంద్ర భూపతి మనవడు కదూ అంటూ. అవును, మీరెవరు అన్నాను ఆశ్చర్యంగా చూస్తూ. నేను కూడా మీలాగే ఇండియా వస్తున్నాను. నా మిత్రుల్ని కలవాలని, రండి పరిచయం చేస్తాను అంటూ బయటకు వచ్చాక జాన్, డేవిడ్, రాబర్ట్ అని ఇంకో ముగ్గురిని పరిచయం చేశాడు. మీకు అభ్యంతరం లేకపోతే మీతో మీ తాతగారిని చూడటానికి వస్తాం అన్నాడు. ఆ మాటల్లోని కుటిలత్వం తెలియక ఇంటికి తీసుకుని వచ్చి తాతగారిని నేనే పరిచయం చేశాను. ఆయనకు వాళ్ళ పట్ల నా సద్భావం కలగలేదు. పైకి ప్రసన్నంగా మాట్లాడి పంపించబోయారు. ఇక్కడ మాకంతా కొత్త, ఈ ఒక్క రాత్రి ఆశ్రయం ఇవ్వమని ప్రార్థించాడు. అదేమిటో తెలియక నేను కూడా సరే అనేశాను. భోజనాలు అయ్యాక అలసటగా నిద్రకొరిగిన నన్ను ముఖ్య విషయం మాట్లాడాలి అంటూ నా ఇంట్లో నాకే తెలియని అండర్ గ్రౌండ్లోనికి తీసుకుని వెళ్ళి ఆ జైలు గదిలోనికి నెట్టి తాళాన్ని వేసేశాడు వికృతంగా నవ్వుతూ. తను దేవీ విగ్రహం కోసమే మా ఇంటికి వచ్చినట్టుగా అప్పుడు చెప్పాడు. ఆ తర్వాత తాతగారిని నన్ను హింసించడం ప్రారంభించాడు. అతి తేలికగా మోసపోయాను నేను. ఆ నలుగురిలో రాబర్ట్ అనేవాడు నన్ను తదేకంగా చూస్తూ నా ముఖం కొలతలు తీస్తూ, ఎందుకో ముందు నాకు అర్థం కాలేదు. రాహుల్ నన్ను తదేకంగా చూస్తూ నా అందాన్ని ప్రశంసించేవాడు. ఆ ప్రశంసల అర్థం తర్వాత రాహుల్ని నా గెటప్లో చూశాక తెలిసింది. రాహుల్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉండగా మా నౌకర్ విన్నాడు. వెంటనే దేవీ విగ్రహం కోసమని అర్థమయ్యి తాతగారు దేవీ విగ్రహాన్ని ఒక మండపంలో పెట్టి అండర్ గ్రౌండ్లో భద్రపరిచి వస్తూ రాహుల్కి దొరికిపోయారు. ఆ విధంగా ఆ అండర్ గ్రౌండ్ సంగతి రాహుల్కి తెలిసిపోయింది. ఆయన్ని నిర్బంధించి నన్ను చంపేస్తానని బెదిరించి దేవీ విగ్రహం సంగతి తెలుసుకోకపోయినా అధికారం హస్తగతాన్ని చేసుకున్నాడు. 3 సంవత్సరాలుగా ఆ జైలుకి నేను అంకితమైతే మంచానికి తాతగారు అంకితమైపోయారు. అకస్మాత్తుగా ఈ రాధ ప్రవేశించి మాకు విముక్తిని ప్రసాదించింది అంటున్నాడు. 3 ఏళ్లుగా మీరు అండర్ గ్రౌండ్లో నిర్బంధంలో ఉంటే నన్నెలా పెళ్లి చేసుకున్నారు? హఠాత్తుగా వాళ్ళను సమీపిస్తూ ప్రశ్నించింది స్వర్ణ. సువర్ణ ప్రశ్న అందరినీ నిరత్తరులను చేసింది. అసలు ఆమె వస్తుందని ఊహించని అందరికీ ఏం సమాధానం చెప్పాలో తోచక మంటించిన బొమ్మల్లా ఉండిపోయారు. ఇంతలో వాళ్లకు ఆ దుస్థితి కాలమే తప్పించినట్టుగా పద్మాంబిక ఒక్క పరుగులో వచ్చి, కృష్ణ, ఆ రాహుల్ గాడి గురించి టీవీలో చూపిస్తున్నారు అంది కంగారుగా. అక్కడున్న వాళ్ళందరిలోనూ చలనం వచ్చింది. చప్పున లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి టీవీ ఆన్ చేశాడు కృష్ణ చైతన్య. స్క్రీన్ మీద రాహుల్ రాజేంద్ర వేషంలో ప్రత్యక్షమయ్యాడు. అందరితో పాటు తను లోపలికి వచ్చి ఉత్కంఠగా చూడసాగింది స్వర్ణ. రాజేంద్ర ప్రసాద్ వేషంలో ప్రపంచాన్ని మోసం చేస్తూ ఏ విధంగా అమ్మాయిను ఆకర్షించి కిడ్నాప్ చేసి బాంబే బ్రోతల్ హౌస్లకు అమ్మేశాడో, రాఘవేంద్ర భూపతి ఇంట్లో తిష్ట వేసి ఆయన పేరు ప్రతిష్టలను మట్టిపాలు చేసి అసలైన రాజేంద్ర ప్రసాద్ని అండర్ గ్రౌండ్లో బంధించి హింసిస్తూ దేవీ విగ్రహం కోసం తాతగారిని పీడిస్తూ స్లో పాయిజన్ ఇచ్చి ఆయన్ని మంచం ఎక్కించి యథేచ్ఛగా తన స్మగ్లింగ్ బిజినెస్లకి కేంద్రంగా దేవీపురం దివాణాన్ని వాడుకున్నాడో స్పష్టంగా చూపించారు. ఐజీ గారి దయ వల్ల ఆనందభూపతి గారి అమ్మాయి భవితవ్యం మాత్రం గోప్యంగా మిగిలిపోయింది. ఆ రాహుల్ గాడి ఒరిజినల్ ముఖాన్ని చూసి మళ్ళీ కెవ్వుమని స్పృహ తప్పిపోయింది స్వర్ణ. ఆమెను చూసి అంతా పరిగెత్తుకుంటూ వెళ్ళి శైత్యోపచారాలను చేశారు. వారం రోజులకు మళ్ళీ మామూలు మనిషి అయింది స్వర్ణ. ఆమెను కంటికి రెప్పలా కనిపెట్టి ఉండి తన అనురాగంతో, ప్రేమతో, ఆపేక్షతో మానసికంగా సేద తీర్చి నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పి కేవలం రాహుల్ని నీ జీవితంలో శాపవశాత్తు ప్రవేశించినటువంటి దుష్టగ్రహం అనుకుని ఆ పీడకలను గతంలో సమాధిని చేసేసి నాతో వాస్తవంలోకి వచ్చి మనం మన ఇంటికి వెళ్ళి ఏ విధంగా మన కీర్తి ప్రతిష్టలు నిలుపుకోవాలో ప్లాన్ చెయ్యి. నీకు నేను, నాకు నువ్వు, మనకి మన పిల్లలు, దట్స్ ఆల్. ఈ రాహుల్ లాంటి వాళ్ళు గడ్డి పరకలతో సమానం అంటూ ఆమెను ఓదార్చి తన స్పర్శతో సుఖానుభూతులను కలిగించి మళ్ళీ తన భార్యను చేసుకున్నాడు రాజేంద్ర ప్రసాద్. ఉగాది పండుగ జరుపుకుని శ్రీరామనవమిని పురస్కరించుకుని తాతగారు రమ్మని కాల్ చేయటంతో భార్యతో పాటుగా బయలుదేరాడు రాజేంద్ర ప్రసాద్ దేవీపురానికి. శ్రీరామనవమి వెళ్ళిపోయిన మన్నాడు పూర్ణిమ శ్రీనివాసులను బెంగళూరు దగ్గర గౌరీపురానికి పంపించడానికి ముహూర్తాన్ని నిశ్చయించారు.
అక్కడ ఆ గౌరీపురం ఎస్టేట్ను పూర్ణిమ పేరన కొనేసి దాన్ని అక్కడ ఫ్యాక్టరీని చూసుకోమని శ్రీనివాస్ని నియమించాడు కృష్ణ చైతన్య. ఆ పని మీద అతను తరచుగా బెంగళూరు వెళ్ళేవాడు. శ్రీనివాస్లో మార్పు వచ్చింది. బిజినెస్ పట్ల ఆసక్తి పెరిగింది. తన టాలెంట్ని నిరూపించుకోవాలి అనే దీక్ష, కోరిక అతన్ని దృఢ సంకల్ప పరుణ్ణిగా చేసి లక్ష్యం వైపు నడిపించాయి. అక్కడ 5 అంతస్తుల బిల్డింగ్ని నిర్మించి అక్కగారికి 25,000 కోట్ల ఆస్తిని పసుపు కుంకాలుగా ఇచ్చేశాడు కృష్ణ చైతన్య. ఆనంద భూపతి కొడుకు నిర్ణయం విని హర్షాన్ని వ్యక్తం చేశారు. అలాగే దేవీపురం దగ్గర ఫ్యాక్టరీని నిర్మించి 25,000 కోట్ల ఆస్తిని స్వర్ణాంబిక పేరున కొనేసి రాజేంద్ర ప్రసాద్కి అప్పగించాడు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు పరిశ్రమలకు జనరల్ మేనేజర్గా త్రిలోకు, ప్రతాప్, గోకుల్ని నియమించాడు. పంచమి నాడు వెళ్ళి స్వర్ణను పసుపు కుంకాలతోటి అట్టింట్లోకి దింపి వచ్చింది పద్మాంబిక మామగారి ఆదేశంతో. శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణాన్ని జరిపించి కృష్ణాపురం ఎస్టేట్లో పూర్వ వైభవాన్ని నెలకొల్పి పెద్ద ఎత్తున ఉత్సవాలను జరిపించాడు కృష్ణ చైతన్య. ఆనంద భూపతితో పాటు తను కూడా అక్కడే ఉండిపోయింది రాధిక. కనకాంబిక ఆ సాయంత్రం వస్తూనే 2 వెండి గ్లాసులతోటి పాయసం తెచ్చి ఆనంద భూపతికి, రాధకు ఇచ్చింది. రామచంద్రమూర్తి ప్రసాదం అంటూ ఆ ఇద్దరు కళ్లకు అద్దుకుని వెంటనే తాగేశారు. పాయసం తింటున్న రాధనే నేత్రపర్వంగా ఆనందంగా తిలకిస్తున్న కనకాంబిక జ్ఞానాంబికాదేవి మందిరం వైపు చూసి పెద్ద పెట్టున కేకపెట్టి, అమ్మ బాబోయ్ సింహం అంటూ మొదలు నరికినటువంటి మానులాగా దడేలున వెనక్కి విరుచుకు పడిపోయింది. లాన్లోనే కూర్చుని పాయసం సేవిస్తున్న ఆనంద భూపతి, ఆయనకు కాస్త యువతలగా కూర్చుని ఉన్న రాధిక కూడా ఏం జరిగిందో అర్థం కాక ఆ కేకలకు చేతుల్లో ఉన్నటువంటి గ్లాసులు జారవిడిచి ఆవిడ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఏమైంది అంటూ 4 అడుగులు వేసిన రాధికకి కంఠం మండుతూ కళ్ళు చీకట్లు కమ్మినట్టుగా 5వ అడుగుకి ముందుకు తూలి పడిపోయింది. అప్పుడే గుర్రపు కోచు దిగి వస్తున్న పద్మాంబిక, కృష్ణ చైతన్యలు ఆదుర్దాగా పరిగెత్తుకుంటూ వచ్చారు. రాధా, రాధా, ఏమైంది రాధా నీకు? నిన్నే అంటూ రాధికని ఒళ్ళోకి లాక్కుని భుజాలు పట్టి కుదుపుతూ పిలుస్తూ ఉన్నాడు కృష్ణ చైతన్య. పద్మాంబిక కనకాంబిక చెయ్యి పట్టుకుని లాగుతూ ఆవిడ నేల మీద పడి కొట్టుకుంటూ, సింహం, సింహం, బాబోయ్ సింహం చంపేస్తోంది అంటూ ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయేలా అరవసాగింది. కనకాంబిక అరుపుల వల్ల మామా కోడళ్ళు గ్లాసులో సగం మాత్రమే పాయసాన్ని తాగారు. పూర్ణాంబిక పరిగెత్తుకుంటూ వస్తూ, నాన్నగారు కొంప మునిగింది. చిన్నమ్మ రాధ పాయసంలో ఈ సీసాలో మందుని కలిపేసింది అంటూ పాయిజన్ సీసాని చూపించింది తండ్రికి. మై గాడ్ రాధా, నా రాణి, నీ చేత విషాన్ని తాగించారా? అమ్మా, నాకు నువ్వే దిక్కు అంటూ గబాన రాధికను భుజం మీద వేసుకుని పరుగులాంటి నడకతోటి తల్లి మందిరం వైపు పరిగెత్తాడు కృష్ణ చైతన్య. ఆ సంగతి వినగానే మతిభ్రష్టులైపోయినట్టుగా తన కొడుకును అనుసరించారు ఆనంద భూపతి. తండ్రి వెనకే పూర్ణాంబిక కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. పద్మాంబిక ఒక్కతే అత్తగారి దగ్గర ఉండిపోయింది. శ్రీనివాస్ డాక్టర్కి ఫోన్ చేసి పిలిచాడు. ఆ ఉదయమే కనకాంబిక తన ప్లాన్ గురించి చెప్పింది క్లుప్తంగా పద్మకి. పద్మ భయంతో వద్దు వద్దంటూ మొత్తుకుంది. సరేలే, భయపడకు, ఏమీ చేయను అని ఆవిడ చెప్పాక వెళ్ళి భర్తతో పీటల మీద కూర్చుంది. రాధ మీద ఎంత ద్వేషము, కోపము, పగ ఉన్నా ప్రాణాలు తీయాలని పద్మ అనుకోలేదు. కానీ కనకాంబిక అన్నంత పని చేసేసింది. నల్లగా మారిన దేహంతో కలుగతూడులాగా వేలాడిపోతూ నోటి వెంట నురగలు వస్తూ ఉండగా స్పృహలేని స్థితిలో అచేతనంగా మారిపోయిన రాధను తీసుకుని వెళ్ళి తల్లి ముందు శ్రీకృష్ణ మందిరంలో పడుకోబెట్టి, అమ్మా, నా రాధని బతికించి నాలో జీవం పోస్తావు, లేక రాధతో పాటు నన్ను కూడా కోల్పోయి పుత్రశోకాన్ని పొందుతావు, నువ్వే నిర్ణయాన్ని తీసుకో. రాధ లేని బతుకు నాకు అనవసరం అంటూ తల్లిని చుట్టుకుపోయి బావురుమన్నాడు పసిపిల్లవాడిలా కృష్ణ చైతన్య. గుమ్మం దగ్గరే ఆగిపోయి ఆతృతాందోళనలతోటి చూస్తూ ఉండిపోయారు ఆనంద భూపతి. ఆయన పక్కన పూర్ణిమ కూడా ఆగిపోయి భయంగా చూస్తూ ఉంది వాళ్ళని. డాక్టర్ వచ్చి కనకాంబికను చూసి భయం ఏమీ లేదని 2 ఇంజెక్షన్లు చేసి ఆవిడ కొట్టుకోకుండా మత్తులోనికి వెళ్ళిపోయేలా చేసి షాక్ వల్ల అలా అయిందని చెప్పి శ్రీనివాస్ వెంట శ్రీకృష్ణ మందిరానికి వచ్చి అక్కడ రాధను చూసి పెదవి విరిచాడు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఈ పిల్ల ఇంకా బతకదు, అసలు ఇంతసేపు బతకడమే ఆశ్చర్యం అన్నాడు. ఆ మాట వినగానే అక్కడ పళ్ళు కోసుకునే చాకు తీసుకుని గుండెల్లో పొడుచుకోబోయాడు కృష్ణ చైతన్య. అంతవరకు మౌనంలా శిలలాగా ఉండిపోయినటువంటి జ్ఞానాంబికాదేవిలో చైతన్యం వచ్చింది.
కృష్ణ చైతన్య చేతిని టక్కున పట్టుకుని ఆపి ముక్కున వేలు ఉంచుకుని శ్రీకృష్ణ పరమాత్మ వైపు చూపించింది. చాకును వదిలి స్వామి వైపు పాకుతూ వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థించాడు. కన్నీటితో పాదాభిషేకాన్ని చేస్తున్నట్టుగా కృష్ణ చైతన్య. స్వామివారి మురళి మీద నుంచి ఓ గులాబీ పుష్పం దూర్లి వెళ్ళి రాధ తల మీద పడింది. చిత్రాతి చిత్రంగా రాధ శరీరం తుళ్ళి పడింది. వెంటనే జ్ఞానాంబికాదేవి స్వామివారి కుంకుమను తీసి రాధికకు బొట్టు పెట్టి ఉద్ధరిణితోటి స్వామివారి పాదోదకాన్ని తీసి పెదవులు తెరిపించి నోటిలోకి పోసేసింది. గట్టిగా తుమ్మి చివాన్న లేచి కూర్చున్న రాధిక దగ్గుతో నోటి వెంట నల్లని రక్తం వస్తూ ఉండగా గబాన్న లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాష్ బేసిన్లో పెద్ద వాంతిని చేసుకుంది. ఆ దృశ్యాన్ని అందరూ దిగ్భ్రాంతిగా చూస్తూ ఉండిపోయారు. ముఖము కళ్ళు నోరు కడుక్కుని వచ్చి అత్తగారి పాదాలకు శిరస నమస్కరించింది రాధిక కృతజ్ఞత భాష్పాలను స్రవించే నేత్రాలతోటి. రాధిక కళ్ళను తుడిచి తల నిమిరి అరటిపండు ఆమె చేతిలో పెట్టి రాధ చేతిని కృష్ణ చైతన్య చేతుల్లో పెట్టి ఆశీర్వాదపూర్వకంగా చూస్తూ మళ్ళీ కళ్ళు మూసుకుంది. సమాధిలోనికి వెళ్ళిపోతూ జ్ఞానాంబికాదేవి తల్లి పాదాలు రాధతో పాటుగా శ్రద్ధాభక్తులతో తాకి నమస్కరించి ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మకు అంజలిని ఘటించి వెళ్ళటానికి లేచాడు. నోరు కళ్ళు వెళ్ళబెట్టి ఆ దృశ్యాన్ని చూసినటువంటి డాక్టర్ గారు కూడా ఆ దైవానికి ఆ జ్ఞానాంబికకు సాష్టాంగ నమస్కారాన్ని చేసి లేస్తూ, నా జీవితంలో నేను చూసినటువంటి అద్భుతం అంటే ఇదే, స్ట్రేంజ్, రియల్లీ ఐ కాంట్ బిలీవ్ ఇట్ అన్నారు నమ్మలేనట్టుగా. రాధిక మళ్ళీ బతికినందుకు సంతోషించిన ఆనందభూపతికి కోయదొర జోస్యం గుర్తుకొచ్చింది. చిలక ఎంత యథార్థంగా చెప్పిందో తలుచుకున్న కొద్దీ ఆశ్చర్యంతో చెప్పలేనంత ఆనందం కలుగుతూ ఉండగా ఇంటికి వచ్చి, అమ్మో సింహం, బాబోయ్ సింహం, నా మెడ కొరికి చంపేస్తోంది అంటూ అరుస్తూ నేల మీద పడి దొల్లుతున్న కనకాంబికను చూసి యావగింపుగా ముఖాన్ని తిప్పుకొని ఆవిడను ఆవిడ మందిరానికి మోసుకుపోయి పడుకోబెట్టమని ఆదేశించారు పరివారానికి. ఆయన ఆదేశంతో ఆవిడను మందిరానికి చేర్చారు. కృష్ణ చైతన్య ద్వారా విజయమంతా విన్నటువంటి పద్మాంబిక దీర్ఘంగా నిట్టూర్చింది. రాధిక తన ఒంట్లో బాగానే ఉంది, పర్వాలేదు అని చెప్పడంతో పూర్ణిమ శ్రీనివాసులతోటి బెంగుళూరు బయలుదేరి వెళ్ళిపోయాడు. పద్మాంబికను తీసుకుని కృష్ణ చైతన్య కూతుళ్ళిద్దరినీ ఎవరి కాపురాలకు వారిని పంపించి తన బాధ్యతలు తీరిపోయినందుకు సంతోషిస్తూ వెళ్ళి జ్ఞానాంబిక శ్రీకృష్ణులకు కృతజ్ఞతలు చెప్పుకుని ఒక కంట ఆ మందిరంలోనే తనకి ముక్తి మార్గం చూపించమని పరమాత్మను ప్రార్థించి రావటం అలవాటు చేసుకున్నారు ఆనందభూపతి. దాదాపు 10 రోజులకు స్వస్థురాలైంది రాధిక పూర్వపు ఆరోగ్యాన్ని పుంజుకుని. కనకాంబిక మతి చలించిందని మంచం మీద నుంచి కింద పడి అరిచే గోలెత్తి చేతులు కాళ్ళు విరక్కొట్టుకుంటూ మందిరంలో ఎవరికి నిద్రలో ఉంచక చంపుకు తింటోందని పనివాళ్ళు కూడా ఎంత డబ్బిచ్చినా ఆవిడ సేవ మా వల్ల కాదంటూ దండాలు పెట్టేయడంతో ఆమెను పిచ్చాసుపత్రికి తరలించేశారు ఆనందభూపతి. ఆ విషయంలో కృష్ణ చైతన్య ఏమాత్రమూ జోక్యాన్ని చేసుకోలేదు. ఆవిడకు అదే శిక్షగా అభిప్రాయపడ్డాడతను. రాధికకి తప్పినటువంటి గండాన్ని గురించి విని సుచిత్ర ధనుంజయులు, స్వర్ణ రాజన్నలు, రాఘవేంద్ర భూపతులు శాంతి శ్వాసను తీసుకున్నారు. పద్మాంబిక ఫోన్ కాల్స్ ద్వారా జరిగింది తెలుసుకుని పద్మాంబికను రాధిక విషయంలో జాగ్రత్తగా ఉంటేనే నీ కాపురం నీకు నిలబడుతుంది, లేకపోతే పూర్తిగా భర్తకు దూరమైపోవలసి వస్తుందని గట్టిగా హెచ్చరించేవాడు భూపాల భూపతి. ఆయనకు తన హితోక్తులు పెడచెవిని పెట్టినందుకు ఫలితం అనుభవిస్తున్నటువంటి కనకాంబికే గుర్తుకొచ్చేది. రాధికకు దైవభక్తి, విశ్వాసము, నమ్మకము ఉన్నాయని, ఆ పిల్ల పతివ్రత శిరోమణి అని, ఆమెకు ఆ దైవం అండగా తోడుగా శ్రీరామరక్షగా ఉంటాడని, అలాంటి ధర్మాత్ముల జోలికి పోతే కాలమే కాలసర్పంలా మారి కాటు వేస్తుందని ఎంతో నచ్చజెప్పి మరి ఇంటికి వెళ్ళిన భూపాల భూపతి కనకాంబిక చేతులారా కొని తెచ్చుకున్నటువంటి విపత్తు గురించి విన్నాక అలాంటి పొరపాట్లు చేసి కనకాంబికలాగా కష్టాల పాలు కావద్దని కూతుర్ని హెచ్చరిస్తూనే ఉంటున్నాడు. పద్మాంబిక మూర్ఖత్వం తెలిసినటువంటి ఆయనకి ఏ క్షణంలో విచక్షణ మర్చిపోయి స్వార్థానికి లొంగిపోయి ఏ అఘాయిత్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుందని భయాందోళనలతోనే కాలం గడుస్తోంది. హాయిగా దాసదాసీ జనాలతో సేవలు చేయించుకుంటూ 7 వారాల నగలను ధరించి పట్టుచీరలతో హుందాగా దర్పంగా అందరి మీద అధికారాన్ని చెలాయిస్తూ బతికే కనకాంబిక నిరపరాధిని దండించబోయి భగవంతుడి ఆగ్రహానికి గురయ్యి పిచ్చిదై పిచ్చాసుపత్రిలో నా అనేవాళ్ళు లేక దిక్కులేని దానిలా అనాథల ఎంత దైన్యంగా బతుకుతోందో ఊహించుకుంటేనే భయంతో ముచ్చెమటలు పోస్తున్నాయి ఆయనకి. రెప్పపాటు ప్రమాదంలో
తాను బయటపడ్డాడు. ఎవరి మనోభావాలతోనూ సంబంధం లేని కాలం పరిగెడుతూనే ఉంది. దేవీ విగ్రహాన్ని దాచలేక భయపడుతూ బతకటం కన్నా దానికి గుడిని నిర్మించి ప్రతిష్ఠించి ఆ జాగ్రత్తలేవో ఆ ఆదిపరాశక్తికే విడిచిపెట్టేయాలని నిర్ణయానికి వచ్చేశారు రాఘవేంద్ర భూపతి, రాజేంద్ర ప్రసాదులు. ఆనంద భూపతి, కృష్ణ చైతన్యాలు కూడా ఆ నిర్ణయానికి ఆమోదముద్రను వేయడంతో ఆ ఆలయ నిర్మాణం బాధ్యతలు తాతగారికి అప్పగించి భార్య ద్వారా వచ్చినటువంటి ఫ్యాక్టరీలో ఎండీ సీట్లో స్వర్ణను కూర్చోబెట్టి తను తిరిగే పనులను చక్కబెడుతూ మూర్తి గారి అన్నలు, తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, బంధువులు అంతా కలిపి ఓ 150 మంది నిరుద్యోగులను సంపాదించి వాళ్ళందరికీ అర్హతలను బట్టి ఉద్యోగాలు కల్పించి ఉపాధులు కల్పిస్తూ రాజేంద్ర ప్రసాద్ చాలా గుర్తింపు, పేరు, ప్రతిష్టను తెచ్చుకున్నాడు. ఆ సంగతులన్నీ ఆనంద భూపతి ద్వారా ఫోన్ కాల్స్లో విన్నటువంటి శ్రీనివాస్లో కూడా రకరకాల ఆలోచనలు, ఆశయాలు మొదలయ్యాయి. తమ తరపు బంధువులు చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు. దాంతో వెంటనే తన అన్నగారిని పిలిచి వాళ్ళందరినీ ఓ 300 మందిని సేకరించి వాళ్ళందరికీ ఫ్యాక్టరీలో ఉద్యోగాలను ఇచ్చి నిజాయితీ, అనుభవం ఉన్న అన్నగారిని ఎండీగా కూర్చోబెట్టి తను చైర్మన్ బాధ్యతలను తీసుకున్నాడు. అన్న సత్యానందతో సంప్రదించి గౌరీపురం నుంచి బెంగళూరు వరకు రకరకాల సంస్థలు, పరిశ్రమలు, చేనేతవి కూడా నెలగొల్పి సిటీ కాంప్లెక్స్లు కట్టించి గౌరీపురాన్ని గౌరీపట్నంగా మార్చేశాడు. 3 నెలల కాలంలో ఏ చందా ఇచ్చినా, ఏ విరాళం ఇచ్చినా ఆనందభూపతి పేరు మీదే ఇప్పించేవాడు భార్య చేత. దానివల్ల పూర్ణాంబికకు కూడా పరపతి, గౌరవం, గుర్తింపు వచ్చేశాయి. ఆ సంగతులన్నీ కూతురు ద్వారా విని ఆనందభూపతి చాలా సంతోషించారు. జ్ఞానోదయం నవలను చదువుతున్నానండి. నా ప్రయత్నం నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.